పాదయాత్రలో అందరూ నన్ను ఒక ప్రశ్న అడిగారు, రాష్ట్రంతో తిరుగుతున్నావు, మంగళగిరి నువ్వు గెలవలేదు కదా. ఆనాడే చెప్పా, ఓటమి గెలుపు సహజమే, కానీ ఓడిపోయిన తర్వాత నాలో కసి పెరిగింది. కసి దేని పెరిగింది, ప్రజలకు ఇంకా సేవ చేయాలి, ప్రజలు మెప్పు పొందాలి, అప్పుడే నాయకుడు అవుతానని నేను చెప్తాం కూడా జరిగింది. సో మీరే చూస్తారు, ఇంకా 2 నెలలు ఎన్నికలు అయిపోతాయి. 2 నెలలు కూడా లేదు, 45 రోజులు అనుకుంటున్నా. మొదటి విడతలో రావచ్చు, 90% మంది మొదటి విడతలో ఉంటుంది. 45 రోజులు ఎన్నికలు అయిపోతుంది, ఇంకొక నెల ఫలితాలు వస్తాయి. ఇంకా మీరు చూస్తారు కదా, గత 10 సంవత్సరాలుగా నియోజకవర్గం ఆశించిన మేరకు అభివృద్ధి చెందలేదు, మనకి ఇల్లులు రాలేదు, పిల్లలకి ఉద్యోగాలు ఉపాధి లేకుండా పోయింది, అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇవన్నీ వడ్డీ సహా 5 సంవత్సరాలు నేను తీర్చాలి, మంగళగిరి ప్రజలకు నేను సేవ చేయాలి, తీర్చాల్సిన బాధ్యత నా పైన ఉంటుంది. దానికి నేను కట్టుబడి ఉన్నానని సభాముఖం జరుపుకుంటూ నాకే అవకాశం. 5వ వార్డు నుంచి జాయినింగ్ మనోహర్ గారు, శివ గారు, బాబురావు గారు, అజయ్ గారు, రండి గారు, గోపి గారు, సురేంద్ర గారు,